కవి బాధ్యత సమాజంలో ఉండే దోషాలు చెప్పాలి, ప్రవచనకర్త బాధ్యత సమాజంలో ఉండే దోషాలు చెప్పాలి. మనకెందుకని వదిలేయకూడదు, చెప్పాలి, మన బాధ్యత అది. ఏమైనా సరే వైరాగ్యం మాకు లేకపోతే ఎవడుకుంటుందండి? ఏం చేస్తారు? వైరాగ్యం ఉన్నవాళ్ళం, భక్తి జ్ఞాన వైరాగ్యం మూర్తి భవించిన వాళ్ళం, మాకేమిటి? మాకు లేక ఏముంటుంది? ఉన్నది ఒక్క ప్రాణం, పోతే పోనే, ఏమిటి అందులో పెద్ద పోయేది? మనం ధైర్యంగా మాట్లాడడం లేదా? మనం సత్యం చెప్పేమో లేదా? మనం అసత్యం చెప్పలేదే? ఎవడో ఏదో అనుకోనేవాడు అనుకోవడం కోసమే మాట్లాడాం. మీరు చేసే వ్యాఖ్యానాలు కొందరికి తెలుస్తున్నాయండి అంటే ఇట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది థింగ్ అని చెప్పాను. తెలవడం కోసమే నేను మాట్లాడా, చెప్పుకోబో. తెలవకపోతే నేను ఎందుకు మాట్లాడడం? తెలవడం కోసమే మాట్లాడడం. మారితే మారమని లేకపోతే ఊరుకోమను, ఏం చేస్తారో చేసుకోమను. ఏమీ చేయలేదు ఇంతవరకు. 61 ఏళ్ళు నేను బతుకుండమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏం పర్వాలా, ధైర్యంగా ఉండండి. ఏమీ లేదు. అటువంటి వాడిని ఎప్పుడు వెనకాల అమ్మవారి ఛత్రం వేసి కాపాడుతుందండి, సందేహంలా. సత్యం వివేకానందుడు మాట, సత్యము పవిత్రత నిర్భయత్వం ఉన్నవాడికి ప్రపంచం తల వంచాల్సిందే, ప్రపంచానికి వాడు తల వంచడు. మనం సత్యానికి కట్టుబడి ఉన్నాం, మనం పవిత్రమైన జీవనమే గడుపుతున్నాం, నిర్భయంగా ఉన్నాం. ఏం చేయలేదు, మనం మాట్లాడాల్సిందే. ఇంకెవరు మాట్లాడతారు? ఒక ప్రవచనకర్త కూడా వైరాగ్యం జ్ఞానంతో మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఎవరికి పదవులు కావాలి, ఎవరి పీఠాలు కావాలి? మాకేం అక్కర్లేదు. కోరిక లేనివాడు, భయం లేనివాడు మాత్రమే హాయిగా మాట్లాడతాడు, హాయిగా జీవనం సాగిస్తాడు. మాకు ఆ కోరికలు తీర్చడానికి, భయాన్ని పోగొట్టడానికి అమ్మవారు ఉంది. భయాత్రాతుం దాతుం సకలమపి వాంఛా సమధికం శరణ్యే లోకానాం తపకి శరణావేవ నిపుణు. అన్ని భయాలు పోగొట్టడానికి, కావలసిన కోరికలన్నీ తీర్చడానికి మా ఇంట్లో మా అమ్మవారు ఉంది సార్, ఇంకెవరిని అడగాల్సిన పని లేదు. అవును, అడుగుతాం అవసరమైతే, ఏం పర్వాలా. ఆ ధైర్యం ఉండాలంతే. ఆ ధైర్యం మధునాపంతులకు ఉంది కాబట్టి